దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యంలో నుండి మనం గమనిస్తే, నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, మనుషులను మనం సంతోషపరచడానికి ఏవేవో చేస్తూ ఉంటాం. మనుషులను సంతోషపరచడానికి, మనుషులను మనం మనుషులను సంతోషపరచడానికి, మన భార్యను సంతోషపరచడానికి భర్త ఏవేవో చేస్తాడు. పిల్లల్ని సంతోషపరచడానికి ఏవేవో తండ్రి చేస్తాడు. మన పక్కన ఉన్న వాళ్ళను సంతోషపరచడానికి మనం ఏదో ఒక విధంగా ఏదో కొన్ని పనులు చేస్తూ ఉంటాం. మనుషుల్ని సంతోషపరచడానికి చాలా ప్రయత్నం చేస్తాం. అయితే మన వలన దేవుడు సంతోషపడుతున్నాడా? దేవుణ్ణి సంతోషపరచటానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా అనేది నాకు వచ్చిన ఆలోచన. దేవుడు నాకు ఇచ్చిన తలంపు. మనుషుల్ని సంతోషపరచటానికి ఎంతగానో ప్రయాస పడుతున్నాం ఈ లోకంలో. అక్కను సంతోష పెట్టాలనో, తమ్ముని సంతోష పెట్టాలనో, తల్లిదండ్రులను సంతోష పెట్టాలనో, మనతో ఉన్న స్నేహితుల్ని సంతోషపరచాలనో, నాయకుల్ని, మన పైన ఉన్న నాయకుల్ని సంతోషపరచాలనో ఏవేవో చేస్తూ ఉంటాం ఈ లోకంలో. అయితే దేవుణ్ణి సంతోషపరచడానికి ఏం చేస్తున్నాం? అసలు దేవుణ్ణి ఎప్పుడైనా నా వలన సంతోషపడుతున్నాడా, నేను సంతోషపెడుతున్నా ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? మనకి ఆలోచన వచ్చిందా? వస్తే మనం ధన్యులమే. దేవునికి స్తోత్రం. రావట్లేదు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. వస్తే ఎందుకు మాట్లాడతాడు? మాట్లాడు. చూడండి, దేవుణ్ణి కూడా ఎట్లా వాడుకుంటున్నారు? ఏటీఎం కార్డులా వాడుకుంటున్నారు దేవుణ్ణి మనుషులు. ఏటీఎం కార్డు ఎట్లా వాడతారు? అవసరం ఉన్నప్పుడల్లా మిషన్లో పెట్టి డబ్బులు లాగుతారు. స్తోత్రం. ఇప్పుడు దేవుడు కూడా ఏటీఎం కార్డు అయిపోయాడు మనుషులకి. చూడండి, అవసరం ఉంటే ఆయన సంతోషపరిచి, ఆయన మెప్పించి, ఆయన ఒప్పించి, ఆయన దగ్గరికి వచ్చి ప్రాధేయపడి, బతిమలాడి, ఏడ్చో, గందరగోళం చేసో ఏదో మనం ఆయన దగ్గర నుండి కావాల్సింది సాధించుకుంటాం. తర్వాత డబ్బులు అవసరం లేనప్పుడు ఏటీఎం కార్డు ఎక్కడుందో మీకు గుర్తుంటుందా? ఏటీఎం కార్డు నెంబర్ గుర్తుంటుందా? స్తోత్రం. అందుకని ఇట్లాగా అని చెప్పి ఎప్పటికప్పుడు కొత్త నెంబర్ పెట్టుకునే అవకాశం ఇచ్చారు ఆ బ్యాంక్ వాళ్ళు. అంటే ఈ నెంబర్ మర్చిపోయావు అనుకో, వెంటనే కొత్త నెంబర్ పెట్టుకోవచ్చు. నువ్వు ఏటీఎం మిషన్ దగ్గరే పెట్టుకోవచ్చు. నీ ఫోన్కి ఓటీపీ వస్తుంది. నువ్వు ఏ నెంబర్ అయితే బ్యాంక్ అకౌంట్ లింక్ చేయించావో ఆ ఫోన్ దగ్గర ఉంటే చాలు. రోజు నెంబర్ మార్చుకోవచ్చు, కొత్త నెంబర్ పెట్టుకోవచ్చు. అంతకుముందు వాడు ఇచ్చేవాడు, ఎవడు? బ్యాంక్ వాడు ఇచ్చేవాడు, రహస్యంగా పంపించేవాడు ఈ నెంబర్ జాగ్రత్త అని. సీల్డ్ కవర్లో పెట్టి పంపించేవాడు. ఆ నెంబర్ మనం ఎవరికి చెప్పకూడదు. స్తోత్రం. ఇప్పుడు అట్లా లేదు. నెంబర్ మర్చిపోతున్నారని జనాలు ఎవరి కాళ్ళు కొత్త నెంబర్ జనరేట్ చేసుకోవడానికి బ్యాంక్ వాళ్ళు పెట్టేశారు. ఈరోజు నెంబర్ పెట్టావు, మర్చిపోయావు, తెల్లారి వెళ్ళి మళ్ళీ కొత్త నెంబర్ పెట్టుకోవచ్చు. బ్యాంకుకి వెళ్ళే పనుల ఏటీఎంలోనే, మిషన్కి అట్లా సిస్టమ్ పెట్టారు. దేవుని బిడ్డ, ఈ రోజున విస్తారమైన మాటలు కాదు కానీ దేవుని వాక్యము మరి సూటిగా చెప్పుకోవాలంటే మనం దేవుణ్ణి కూడా మనం సంతోషపరచడానికి కూడా మనం అసలు ఆలోచనే లేదు. దేవుడు మన కొరకు కొన్ని విషయాలు బైబిల్లో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు చెప్పనా? మన జ్ఞానం పెరగాలని. ఎందుకు చెప్పండి? మన జ్ఞానం పెరగాలని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మనకు బుద్ధి రావాలని, బుద్ధి పెరగాలని, మనకు బుద్ధి జ్ఞానం పెరగాలని దేవుడు కొన్ని విషయాలు మనకు బైబిల్లో కొన్ని వాక్యాలు చూపిస్తూ ఉంటాడు. అలాగే మనం చదువుకున్నప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చదువుకుంటే అక్కడ దేవుడు వాక్యములో కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని, చూడండి, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండా ఉండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతరములుగానున్నవి. జనులు తినుట్రక్కును
త్రాగుటకును కూర్చుండి. చూడండి, దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు ఆ పైన వాక్యంలో 10వ వచనం వరకు చదువుకున్నప్పుడు ఆ దేవుడి వాక్యం ఏం చెప్తుంది? చదవండి. త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనం వ్యభిచారై ఉండక, వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక దినమంది 23,000 మంది కూలిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరికొందరు శోధించి సర్పము వలన నశించిరి. మరికొందరు సనగకుడి, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు 11వ వచనంలో ఏముంది? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంట? మనం ఎక్కడ ఉన్నాం? యుగాంతములో ఉన్న మనకి బుద్ధి కలగటానికంట ఈ సంగతులను దేవుడు వ్రాయించాడు. ఈ సంగతులు మనకి ఈ ఆరాధనలో దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఎవరు వీళ్ళంటే ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అంటే దేవుని ప్రజలే. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారంటే దేవుని ఇంట్లోనే ఉన్నారు. చూడండి, దేవుని పిల్లలే, దేవుని ఇంటి వాళ్ళే. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే చెడ్డవాటిని ఆశించారంట. అయితే మీరు వారి వలె చెడ్డవాటిని ఆశించకుండా ఉండునట్లు అంటాడు. మీరు వారి వలె నశించిపోకుండా ఉండునట్లు, మీరు వారి వలె ఇదిగో పాపము చేసి నశించిపోకుండా ఉండునట్లు, వారి వలె మరి దురాశ పరులుగా ఉండకుండా ఉండునట్లు, వారి వలె దేవుని మీద సనిగి ఇదిగో మరి సంహారకుని చేతిలో పడిపోకుండా ఉండునట్లు, ఇదిగో దుష్టాంతరములుగా, అంటే మనకి ఇవన్నీ కూడా యుగాంతములో ఉన్న మనకి బుద్ధి కలుగుటకై ఆయన దుష్టాంతరములుగా రాయించాడంట. అంటే ఏంటి? ఛాయారూపకంగా, ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఉదాహరణగా ఈ విషయాలన్నీ బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుల ద్వారా వ్రాయించాడు. ప్రియమైన వారలారా, చూడండి, వీళ్ళు దేవుని పిల్లలే కానీ, దేవుని ప్రజలే కానీ వారిని బట్టి దేవునికి సంతోషం లేదంట. దేవుడు వారిని బట్టి సంతోషించట్లేదు. చూడండి, అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. చూడండి ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. వారందరూ దేవుని పిల్లలే, దేవునితోనే ఉన్నారు, దేవుని ఇంట్లోనే ఉన్నారు. కానీ వారిలో ఏమని ఉందంటే, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది. అంటే కొంతమంది ఉన్నారంట, ఎక్కువ మంది అన్నాడు కానీ వారిలో అందరూ అనలా, ఆ ప్రజలందరూ అనలా. ఏమంటున్నాడు దేవుడు? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారంట. ఈ ఉదయకాలాన దేవుని వాక్యాన్ని ఆలకించు. అందుకనే వారు అరణ్యములోనే సంహరింపబడ్డారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరారండి. పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరారు. బయలుదేరినప్పుడు కూడా మరి వీళ్ళు దేవునికి ఇష్టలుగా లేరంట. అయినా దేవుడు వారికి అన్యాయం చేశాడా? దేవుడు వారిని వదిలిపెట్టాడా? నా మాట ఆలకించండి. దేవుడు వారికి ద్రోహం చేశాడా? వాళ్ళు దేవునికి ఇష్టలుగా లేరు కదా, కానీ దేవుడు వారికి ద్రోహం చేయలా. దేవుడిని వారు సంతోషపెట్టేవారిగా లేరు కదా, అయినా దేవుడు వారికి ద్రోహం చేయలా. ఐగుప్తు దేశం నుండి వారి బానిసలుగా విడిపించిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణం వెళ్ళేటప్పుడు ఈ ప్రయాణం మధ్యలో వారికి ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. శత్రువులు వెనకాల తరుముతున్నప్పుడు శత్రువులను వారి బారి నుండి వారిని రక్షించాడు. చూడండి, ఆకలేస్తుంది ప్రభువా అన్నారు అంతే, వెంటనే పరలోకం నుండి మన్నాను కురిపించాడు. స్తోత్రం.
నేను అంటాను, పరలోకములో ఇప్పుడు 16 దాదాపు 6 లక్షల కాల్బలము. మరి మిగతా వాళ్ళు ఎంతమంది బలముగా నిలబడి నడవగలిగిన వాళ్ళు? 6 లక్షల మంది కుర్రోళ్ళు అనుకుందాం, వయసులో ఉన్న వాళ్ళు అనుకుందాం. మరి ముసలోళ్ళు, పిల్లలు, మాట వినండి అన్న, ముసలోళ్ళు ఉంటారుగా, కాల్బలం కాదు, వాళ్ళని లెక్కలో పెట్టల. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ లెక్క పెడితే ఎంతమంది అయ్యారు? ఎంతమంది అయ్యారు? ఎంతమంది అయ్యారు? దాదాపు చాలా మంది అయి ఉంటారు, లెక్కలేదు. మనం చెప్పుకోవటమే కానీ, ఒక నెంబర్ వేసుకోవటమే కానీ, 20 అని, 25 అని, 15 అని. అంటే చాలా లక్షల మంది ఉండుంటారు. స్తోత్రం కలుగును గాక. ఏమండి, చూడండి, స్త్రీలే ఎక్కువ ప్రతి చోట, పురుషులు తక్కువ ఉంటారు. పురుషులు ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రతి మీటింగ్లో కూడా మనకు కూడా ఎక్కువ ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు. ప్రియమైన వారలారా, గమనించండి. ఈ రోజున మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, దేవుడు వారు దేవుడికి ఇష్టలుగా లేకపోయినప్పటికీ, వారు దేవుని ప్రజలే, ఇశ్రాయేలు తన ప్రజలే, వారు దేవునికి ఇష్టలుగా అయినప్పటికీ దేవుడు వారికి ద్రోహం చేయలా. ఏం జరిగిందయ్యా అనంటే, అక్కడ వారికి మన్నాను కురిపించాడు దేవుడు. అన్ని లక్షల మందికి రోజుకి అంత ఆహారం పెట్టాలంటే ఎన్ని ఎకరాల్లో పంట వేయాలి, ఎన్ని ఎకరాల్లో దున్నాలి, ఎన్ని ఎకరాల్లో ఇత్తనాలు వేయాలి, ఎన్ని ఎకరాల్లో పంట వేయాలి? ఏమండి, నా మాట అర్థమవుతుంది? ఎంతమంది కోత కొయ్యాలి, ఎంతమంది కుప్ప నూరవాలి, ఎంతమంది వడ్లన్నింటినీ మళ్ళా బియ్యంగా చెయ్యాలి? నా మాట మీకు అర్థమవుతుందండి? హల్లెలూయా. మరి ఎంత ఆహారము పరలోకంలో పండుతుందా? పరలోకంలో దేవదూతలు దీని ఆహారం పండిస్తున్నాడా దేవుడు? మరి ఆహారాన్ని దేవుడు వారికి పెట్టాడు. దాహం వేస్తుంది ప్రభువా అనగానే బండ నుండి నీరు ప్రవహింపజేశాడు అరణ్యంలో. అయ్యా మరి భయం వేస్తుంది ప్రభువా అంటే, మరి రాత్రి వేళ అగ్ని స్తంభముగా ఆయన నిలబడి, వారి మధ్యలో వారు అగ్నిగా నిలబడి వారికి ఏం చేశాడు? కాపుదలు ఇచ్చాడు, వెలిగిచ్చాడు. ఎండగాస్తుంది, ఎండ తట్టుకోలేకపోతున్నామంటే చల్లని వాతావరణం ఇవ్వటానికి ఆయనే మేఘస్తంభముగా నిలబడ్డాడు వారి మీద, ఎండ తగలకుండా. ఏసీ లాగా ఉంటుంది చల్లగా. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఏసీలు ఉన్నాయి మనకి, ఆ రోజునే వాళ్ళకి న్యాచురల్ ఏసీ. చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. చూడండి, తనకిష్టము లేని వారికి కూడా ఆయన ద్రోహం చేయాల, తనను దుఃఖపెట్టే వారికి కూడా ఆయన ద్రోహం చేయాల. నా మాట ఆలకించండి. తనకి సంతోషాన్ని కలిగించలేకపోతున్నారు తన ప్రజలు, అయినా వారిని ద్రోహం చేయాల. వారికి కావలసిన ప్రతి అవసరతలు దేవుడు తీర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇన్ని చేసినా కూడా కానీ ఇజ్రాయెల్ ప్రజల మాటలు కాదండి. కొన్ని వారి మాటలు మనం చూస్తే బాధ అనిపిస్తుంది. చూడండి, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 4వ వచనములో, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 4వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం చదువునాను. ఈ 40 సంవత్సరములు వారు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, నీ కాళ్ళు వాయలేదు. చూడండి ప్రియులారా, ఆ ఆ ఆ స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వాళ్ళ బట్టలు ఏమైనాయి అంట? మాసిపోలేదంట. ద్వితీయోపదేశకాండం 8:4లో ఉంటుంది, 5లో 4లో వాక్యంలో మనం చూసినప్పుడు వారి బట్టలు మాసిపోలేదు. మరి బట్టలు మాసిపోయినాయా అంటే అర్థం ఏంటి? వాళ్ళ బట్టలు ఉతుక్కునే పని లేదు. ఇక కాళ్ళు వాపు రాలేదంట. అంటే ఏంటి? వాళ్ళకి ఏ రోగము, ఏ జబ్బు, ఏ రోగం రాలా. చూడండి ప్రియులారా, వారు దేవునికి బాధ కలిగించిన, ఇష్టం లేక బాధ కలిగించిన, ఇబ్బంది పెట్టినా కూడా వారిని ఏం చేశాడు? వారికి ద్రోహం చేయలే, వారిని విడిచిపెట్టలా దేవుడు. విడిచిపెట్టలా దేవుడు.
వారికి సహాయం చేస్తా వచ్చాడు. అయినప్పటికీ ఇన్ని మేలులు వారు పొందుకున్నా కూడా వారు ఏం మాట్లాడుతున్నారు ప్రియులారా? చదవండి. అలా చదువుకుంటా వస్తే ద్వితీయోపదేశ కాండంలో మరి హెబ్రీ పత్రికలో కూడా 3వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఏముంది? దయచేసి చదవండి ఎవరైనా. హెబ్రీ పత్రిక 3:17లో ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెనో పాపము చేసిన వారి మీద గాక అరణ్యములో రాలిపోయి. చూడండి 3:17లో ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను, పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయేను. చూడండి ప్రియులారా, మరి దేవుడు ఇన్ని చేసినా కూడా వారు ఏం చేశారంట? అరణ్యంలో దేవుడి ద్వారా ఇన్ని మేలు పొందుకున్నా కూడా వారు ఏం చేశారు? అరణ్యములో వారు రాలిపోయారు, పాపము చేశారంట, పాపము చేశారు. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఇంకా లోతుగా మనం చూస్తే కీర్తనాకారుడు దావీదు రాసిన కీర్తనలో 78వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు 78:12 ఇన్ని మేలులు పొందుకున్నా కూడా వారు అరణ్యములో పాపము చేసి రాలిపోయారంట. వారు బట్టలు మాసిపోలేదు, చెప్పులు వారు తెగిపోలేదు, కాళ్ళు వాపు రాలేదు, వాళ్ళకి ఏ చెమట పట్టనివ్వలేదు, ఏ రోగము రానివ్వలేదు, ఏ బలహీనత రానివ్వలేదు, ఏ సమస్య రానివ్వలేదు. ఐగుప్తు దేశములోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచుండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేసెను. ఆయన సముద్రములను పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి, చూడండి, పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువ రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచూనే వచ్చిరి. చూడండి ప్రియులారా, ఇన్ని చేసిన దేవుడు వారు ఏం చేస్తున్నారంటే ఆయనకు విరోధంగా ఏం చేస్తున్నారు? రమణక్క, ఆయనకు విరోధంగా ఇన్ని చేశాడు దేవుడు. వారికి ఇష్టలైన వారై ఉన్నారా? కాదు. వారిలో చాలా మంది దేవునికి ఇష్టం లేకుండానే ఉన్నారు. అయినా వారు దేవునికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతున్నారో చూడండి, దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపం చేస్తున్నారో చూడండి పిల్లరా. చూడండి, ఇంకా వాక్యంలో మనం చూస్తే 17వ వచనం 18 చదువుకుందాం. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. చూడండి, దేవుని శోధించారంట. ఈ అరణ్యములో దేవుడు భోజనమును సిద్ధపరచగలడా అనొచ్చు వారు దేవునికి విరోధంగా మాట్లాడరు. చూడండి ప్రియులారా, ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా? చూడండి, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఆయన బండను కొట్టగా నీరు ఉబికిందంట, నీళ్లు కాలువలే పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. దేవుని బిడ్డ, చూడండి, ఈ రోజున వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా ఆలోచించేస్తావని నేను ఇవన్నీ వివరంగా చెప్తున్నాను. ఆ సర్వ సమాజములో కూడా వారు ఇశ్రాయేలు ప్రజలే, దేవుని ప్రజలే, దేవుని ఇంటి వారే, కానీ వారు దేవునికి ఇష్టలుగా లేరు. అయినా దేవుడు వారికి ద్రోహము
చేయలేదు. వారు దేవునికి ఇష్టంగా లేకపోయినా వారికి అన్నీ కావలసినవన్నీ ఇచ్చాడు. కావలసినవన్నీ ఇచ్చాడు. దేవునికి ఇష్టలుగా లేకపోయినా కావలసినవన్నీ ఇచ్చాడు. అయినా వారు దేవునికి విరోధంగానే మాట్లాడుతున్నారు. దేవునికి విరోధంగానే మాట్లాడుతున్నారు. చూడండి, అరణ్యములో వారు ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోయారు. చూడండి, ఈ రోజున ఐగుప్తు దేశములో నుండి వారు బయలుదేరి ఇదిగో మరి దేవుని యొక్క మరి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి ప్రయాణం వెళ్ళేటప్పుడు వారికి ఏమేం కావాలో అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చాడా లేదా? వారు దేవునికి ఇష్టంగా లేకపోయినా, దేవుని కోపం తెప్పించే వారిగా ఉన్నా, వారికి కావలసిన భూ సంబంధమైనవన్నీ ఇచ్చాడు. కానీ ఒక మాట చెప్పనా, వారు ఆ స్వాస్యాన్ని పొందుకోలేకపోయారు. ఏం పొందుకోలేకపోయారు? ఎంతమంది దేవుని సంతోష పెట్టకుండా ఉన్నా వారికి కావలసినవన్నీ ఇచ్చాడు. కానీ ఇంతమందిలో దేవుని సంతోష పెట్టే ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరు? కాలేబు, యెహోషువ. ఎవరంట? కాలేబు, యెహోషువ. ఈ కాలేబు, యెహోషువాలు కూడా వీళ్ళతో పాటు బయలుదేరారు ప్రయాణంలో. 40 సంవత్సరాల అరణ్యంలో వారు పాలు తేళ్లు ప్రవహించే దేశానికి బయలుదేరారు. కానీ ఎవరికి దేవుడు ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశానికి ఇచ్చారంటే, ఎవరైతే దేవుని సంతోషపరుస్తారో, ఎవరైతే దేవుని సంతోషపరిచారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉన్నారో వాళ్ళకి ఏం చేశాడు? శరీర సంబంధమైన అవసరాలన్నీ తీర్చాడు. అలాగే ఇదిగో ఆయన నిత్య స్వాస్యాన్ని వారికి ఇచ్చాడు. ఈరోజు పరలోక రాజ్యానికి మనం కూడా వెళ్ళబోతున్నాం. ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినాల్లో మనం, నా మాట శ్రద్ధగా ఆలకించండి, ప్రభు మాట ఆలకించండి. పరలోక రాజ్యానికి మనం కూడా వెళ్ళటానికి ఎలా ఉన్నాం? ప్రయాణంలో ఉన్నాం. మారు మనసు పొందిన నీవు, బాప్తిసం పొందిన నీవు, ప్రభువుని గుర్తెరిగిన నీవు, మందిర సహవాసంలో ఉన్న నీవు, ఇదిగో మరి పెండ్లి కుమార్తె మరి వస్త్రాన్ని ధరించావు. రక్షణ పొందినప్పుడు రక్షణ వస్త్రాన్ని ధరించావు. పెండ్లి కుమార్తెగా మార్చబడ్డావు. పెండ్లి కుమారుడైన యేసయ్యను నువ్వు కలుసుకోవడానికి ప్రయాణము చేస్తా ఉన్నావు. కానీ మధ్యలోనే చేరుకోలేక మధ్యలోనే ఏమైపోతున్నావు? మధ్యలోనే వీళ్ళు కూడా ప్రయాణమయ్యారు పాలు తేళ్లు ప్రవహించే దేశానికి. ప్రయాణమయ్యారు కానీ వారు దేవునికి ఇష్టలుగా లేరు. అయినా దేవుడు వారికి ఎన్నో మేళ్ళు చేశాడు. చేసినప్పటికి కూడా వీళ్ళ మనసు మారలా. అప్పటికి కూడా దేవునికి విరోధంగానే మాట్లాడుతున్నారు. అప్పటికి కూడా వాళ్ళ స్థితి మార్చుకోలేదు. అయితే దేవుడు కష్టపెట్టినా, బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, మనం ఆయన దుఃఖ పెట్టినా ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఇస్తాడు. ఆయన ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. ఇజ్రాయెల్ ప్రజలే మనకి రోల్ మోడల్. వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, శత్రువుల నుండి తప్పించాడు, అడ్డం వచ్చినవన్నీ తప్పించుకుంటా తీసుకెళ్ళాడు. కానీ ఆ నిత్య స్వాస్యాన్ని వారికి ఇవ్వలేదు. ఈరోజు మన జీవితాన్ని ఒకసారి మనం ఎగ్జాంపుల్ చేసుకోవాలి, మాదిరిగా పెట్టుకోవాలి. ఈరోజు మనం కూడా దేవునికి ఇష్టం లేకుండా ఉన్నా, మనం దేవునికి సంతోష పెట్టేవారిగా లేకపోయినా, ఈ భూ సంబంధంగా అన్నీ ఇస్తాడు దేవుడు మనకి. కానీ పరలోక రాజ్యాన్ని ఎవడు? పరలోక రాజ్యాన్ని ఎవడు? ఇక్కడే మనం ఇక స్తోత్రం కలుగునుగాక. నా మాట అర్థం చేసుకోండి ప్రియులారా. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే ఇద్దరికి ఇచ్చాడు ఆయన ఆ పాలు తేళ్లు ప్రవహించే వాగ్దాన దేశం. ఎవరు ఆ ఇద్దరు అంటే కాలేబు, యెహోషువ. వీళ్ళిద్దరూ ఎందుకు ఇచ్చారంటే, వీళ్ళిద్దరికి దేవుడు వారిద్దరు దేవుణ్ణి సంతోషపెట్టారు. దేవునికి ఇష్టంగా బ్రతికారు, దేవునికి నచ్చినట్టు బ్రతికారు, దేవుని మనసెరిగి బ్రతికారు, దేవుని ఆలోచన ఎరిగి బ్రతికారు, దేవుని చిత్తము చేయటకు సిద్ధపడ్డారు, దేవుని యొక్క మరి కార్యాల పట్ల ఆసక్తి కలిగి జీవించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం గమనిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుడు ఒక వేరియేషన్ చూపిస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనాన్ని ఒక్క మారు చదువుకుందాం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపు చేసి
తన సూర్యుణ్ణి సూర్యుణ్ణి ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూడండి, మీరు మిమ్మును ప్రేమించు వారిని. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు అంటే, ఆయన చెడ్డవారి మీద, అందరు ఏనండి నా వైపు, ఆయన చెడ్డవారి మీద, నిద్రపోలేదా రాత్రి, ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద ఏం కురిపిస్తున్నాడంట, ఏం చేస్తున్నాడు? మంచివారి మీద తన సూర్యుడిని ఏం చేస్తున్నాడు? ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షము, ఇద్దరి మీద. కొంతమంది అంటారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను ఆయనకి నమ్మకంగా బ్రతుకుతున్నాను, నేను నా తప్పులన్నీ ఒప్పుకున్నాను, నా జీవితాన్ని మార్చుకున్నాను, యేసయ్యని నమ్ముకున్నాను, యేసయ్యకి నా జీవితాన్ని అప్పగించుకున్నాను, మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, మందిరానికి వెళ్తున్నాను. కానీ మరి నేను దీవించబడే దానికంటే కూడా ఇదిగో మందిరానికి రానోడు ఒకడు ఉన్నాడు మా రోడ్లో, మా ఇంటి దగ్గర. అన్ని జనుడు, విగ్రహారాధికుడు, దేవుణ్ణి ఎరగనోడు, మరి పాపములో ఉన్నాడు, లోకాశల్లో ఉన్నాడు. కానీ వాడి పరిస్థితి బాగుంది. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నా పరిస్థితి ఇట్లా ఉంది. నేనేం బస్సులో వెళ్తున్నాను, వాడేం కారులో వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇక్కడ బస్సులో వెళ్ళావని బాధపడద్దు. వాళ్ళకి ఆయన అంటున్నాడు, మరి మనం అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, మరి నేను దేవుణ్ణి నమ్ముకున్నా, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోవాలా, వాళ్ళు ఆశీర్వాదంగా ఉన్నారుగా, సరే పోనీ నేను ఆశీర్వాదంగా ఉన్నా, వాడు కూడా ఆశీర్వాదంగా ఉన్నాడు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుని బిడ్డగా నమ్మకంగా ఉన్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాడు, లోకంలో పాపం చేసేవాడు కూడా బాగానే ఉన్నాడు. ఇదేంటి వాక్యం? అందుకే చెప్తుంది, ఆయన అంట నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన వర్షాన్ని కురిపిస్తాడు, పాపుల మీద మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన సూర్యుని ఉదయింపు చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవునికి బాధ పెట్టే వారికి, ఇశ్రాయేలు ప్రజలకు అన్ని ఇచ్చాడా లేదా? కానీ స్వాస్థ్యాన్ని ఇచ్చాడా? అక్కడ అడుగు పెట్టనిచ్చాడా? వాళ్ళందరి మధ్యలోనే స్తోత్రం అయిపోయారు. కానీ ఈ రోజున ఈ విశ్వాస ప్రయాణములో ఈ యుగాంతంలో మనం ఉన్నాం. ఈ యొక్క పరలోక రాజ్యం సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. మనకి ఈ లోకములో జీవిస్తున్న మనకి ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్నా, కొంచెం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకంటే మనం కొంచెం తక్కువగా బాధపడద్దు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వరకే, వాళ్ళకి ఇవన్నీ ఇస్తాడేమో, ఒకవేళ ఇల్లు ఇస్తాడేమో, స్థలం ఇస్తాడేమో, పొలం ఇస్తాడేమో, డబ్బులు ఇస్తాడేమో, ఈ రకమైన ఆశీర్వాదాన్ని వాళ్ళు ఒకవేళ కలిగి ఉంటారేమో. కానీ వాళ్ళకి లేనిది మనకున్నది ఏంటో చెప్పండి, గట్టిగా చెప్పండి. పరలోక రాజ్యం వాళ్ళకి లేదు. పరలోక రాజ్యంలో వాళ్ళు అడుగు పెట్టలేరు. పరలోక రాజ్యంలో ఆ నిత్య సియోను యెరూషలేము పట్టణములో, ఆ బంగారు వీధుల్లో, ఆకలి దప్పులు లేని ఆ రాజ్యములో, ఇదిగో మరి దేవునితో కూడా యుగ యుగాలు ఉండే అనుభవం వాళ్ళు ఉండలేరు. వాళ్ళకి అది ఇవ్వడు, మనకిస్తాడు. ఎందుకు చెప్పండి? మనం ఆయన్ని సంతోషపరిస్తే, ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతున్నాం కాబట్టి, మనం నీతిమంతులుగా బ్రతుకుతున్నాం కాబట్టి, మనం మంచివారిగా బ్రతుకుతున్నాం కాబట్టి, ఒకవేళ ఈ లోకములో ఒకవేళ మనం తక్కువగా వాళ్ళు ఎక్కువగా బాధపడద్దు. మనం అక్కడ ఉంటాం, వాళ్ళు ఇక్కడే ఉంటారు. స్తోత్రం చెప్పండి. నా మాట మీకు అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. డబ్బు లేదని బాధపడుతున్నావా? బంగారం లేదని బాధపడుతున్నావా? ఈ లోకములో ఉన్నవారు వాళ్ళ దగ్గర వాళ్ళు దేవుడిని నమ్ముకోకపోయినా బాగున్నారని నీకు డౌట్ వస్తుందా? దేవుడు అంటున్నాడు, చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యుని ఉదయింపు చేస్తాను, అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తాను. చూడండి 7వ అధ్యాయము 22వ వచనం, మత్తయి సువార్త 7:22. 7:22లో ఏముంది చదవండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, నేను నీ నామములో ప్రవచింపలేదా? నీ నామములో దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకుల అద్భుతాలు నేను చేయలేదా అని చెప్పుదురు.
నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనని ఆ నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనని ఏమంటున్నాడు మరొకసారి? ఎన్నడూ ఎరగను అక్రమము చేయువారులారా నా ఎద్దు నుండి పొమ్మంటున్నాడు. చూడండి, దేవుని నామములో వారు ఏం చేశారంట? స్వస్థపరిచారంట, ప్రవచించారంట దెయ్యాలు. అయినా మీరెవరో నాకు తెలియదు. స్తోత్రం. ఈరోజు చాలామంది సేవకులు కూడా ప్రవచిస్తున్నారు. ఎందుకు ప్రవచిస్తున్నారు తెలుసా? సంఘ క్షేమాభివృద్ధి కోసం కాదు. ఎందుకు ప్రవచిస్తారంటే వాళ్ళ యొక్క వైపు ప్రజలను ఆకర్షించుకోవటానికి చేస్తున్నారు. చాలామంది దైవిక స్వస్థతలు చేస్తున్నారు, కానీ ఆ దైవిక స్వస్థతలు చేయటం వలన వారు మహిమ పొందుతున్నారు తప్ప దేవునికి వైపు ప్రజలను తిప్పట్లేదు. చాలామంది ఈ రోజున దెయ్యాలు ఎల్లగొడుతున్నారు. దెయ్యాలు ఎల్లగొట్టి ఏం చేస్తున్నారు? ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగానే ఇవ్వమన్నాడు. ఇప్పుడు దేవుని నామం అడ్డు పెట్టుకొని ఏం చేస్తున్నారు? ఏమండి, సంపాదన చేసుకుంటున్నారు. అయితే దీని వలన ఎక్కడా కూడా అతను కనపరచబడాలని, ప్రజలను అతని వైపు ఆకర్షించుకోవాలని ఇలాంటి ఫీట్లన్నీ చేస్తున్నారు. దీని వలన దేవునికి సంతోషం, దేవుని నామం మహిమపరచబడుతుందా? దేవుని నామం ఎక్కడైనా కనపరచబడుతుందంటే వాళ్ళ ద్వారా ఎక్కడైనా ప్రజలందరూ వాళ్ళ వైపే తిరిగి వాళ్ళనే మహిమపరుస్తున్నారు, కానీ దేవుణ్ణి అక్కడ మహిమ చూడండి. మీరు అక్కడక్కడ మీకు కనబడతారు వీళ్ళు దేవుని బిడ్డలారా. అందుకని ఆయన అంటాడు, నీ నామములోనే చేశాను కదయ్యా ప్రవచనం, నీ నామములోనే దెయ్యాలు ఎలగొట్టాను కదయ్యా, నీ నామములోనే నేను ఏం చేశాను? అద్భుతాలు లేకపోతే స్వస్థతలు చేశాను కదా అంటే నువ్వెవరో నాకు తెలియదు. చూడండి ప్రియమైన వారలారా, దేవుని నామములోనే చేస్తారు, కానీ వారికి పరలోక రాజ్యము లేదంట. చూసారా? నీతిమంతులకి అనీతిమంతులకు కూడా దేవుడు తోడుగానే ఉంటాడు. కొంత సమయం ఇస్తాడు వాళ్ళకి. వర్షాన్ని కురిపిస్తున్నాడు. చెడ్డవారి పొలంలో వర్షం కురుస్తుంది, మంచివారి పొలంలో కూడా. వాళ్ళ పొలంలో పంట పండిద్ది, వీళ్ళ పొలంలో పంట పండిద్ది. వాళ్ళకి ఇల్లు ఉంటుంది, వీళ్ళకి ఇల్లు ఉంటుంది. వాళ్ళకి మంచి, వీళ్ళకి మంచి. వాళ్ళకి వెలుగు ఉంటుంది, సూర్యుడు ఉదయిస్తాడు, వీళ్ళకి ఉదయిస్తాడు. కానీ ఈ లోక సంబంధంగా శరీర సంబంధమైన అవసరాలను తీరుస్తాడు, కానీ పర సంబంధమైన దీవెన వారికి ఉండదు. అది గమనించాలి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి మాకు ఒకటేనా అంటే ఒకటే ఉంటుంది ఒక్కోసారి, కానీ వాళ్ళకి లేనిది మనకున్నదేంటి? పర సంబంధమైన దీవెన. పరలోక రాజ్యం వాళ్ళకి లేదు, మనకుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవిక స్వస్థత నేను చేశాను అంటాడు అక్కడ పాస్టర్. దైవిక స్వస్థత మీకు కూడా ఉంటుంది. మీలో కూడా దైవిక స్వస్థత చేసే ప్రభావం ఉంది, కానీ మీరేం చేయటల్లా? ప్రార్థన చేయటల్లా. దైవిక స్వస్థత నువ్వు ప్రార్థన చేసినా జరిగిద్దని నువ్వు నమ్మట్లా. స్తోత్రం కలుగును గాక. దైవిక స్వస్థత దైవజనుడే వచ్చి ప్రార్థన చేయాలని కాదు, కానీ నువ్వు కూడా ప్రార్థన చేసుకునే స్వస్థత కలిగిద్ది. నీ వల్ల కూడా కానప్పుడు దైవజనుడిని నువ్వు అడగాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆల్బర్ట్ జబరాజ్ అనే అయ్యగారు అంట శ్రీలంకలో సేవ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అయ్యగారికి పళ్ళన్నీ కదిలిపోయినాయి అంట. ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు పళ్ళు ఊడిపోతా ఉంటే ఆయన పంటి మీద వేలు పెట్టుకొని, ప్రభువా ఈ పళ్ళు స్థిరపరచబడిన కాక అని ప్రార్థన. ఇప్పటి వరకు పళ్ళు వాడలేదు, ముసలాయన అయిపోయింది. దేవుడు స్వస్థపరిచాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకిస్తే సంఖ్యాకాండము 14వ అధ్యాయం 8వ వచనం చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకి ఇచ్చును. దేవునికి పాలు తేనెలు ప్రవహించే దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకి ఇచ్చును. చూడండి, దేవుడు మన పట్ల ఆనందిస్తే ఆ దేశాన్ని మనకిస్తాడంట. దేవుడు మన పట్ల ఆనందిస్తే ఆ స్వాస్థ్యాన్ని మనకిస్తాడంట. దేవుని మన పట్ల ఆనందిస్తే
దేవుడు ఇదిగో మనకు ఆ నిత్య పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. చూడండి, ఇది ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినాలు, సంఘము సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఆ ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యములో రాలిపోయారు. వారు ప్రయాణం చేశారు కానీ ఆ స్వాస్థ్యాన్ని పొందుకోలేదు. ఈరోజు మనం కూడా ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తున్నాం కానీ మనం కూడా ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలంటే దేవునికి ఇష్టమైనవి చేయాలి. వాళ్ళు దేవునికి ఇష్టము లేని వారిగా జీవించారు కనుక వారు మధ్యలోనే రాలిపోయారు, ఆగిపోయారు, చనిపోయారు. కానీ మనం దేవునికి ఇష్టలుగా, ఆయనకు ఆనందాన్ని కలిగించే వారిగా మనం జీవించినప్పుడు, మనం ఆయన ఆనందింపజేసేవారిగా మనం ఉన్నప్పుడు, ఆయనకి ఇష్టమైనవి చేసేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు ఆ నిత్య పరలోక రాజ్యాన్ని, ఆ స్వాస్థ్యాన్ని మనకిస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున నీవు నేను మనందరము కూడా ఆయనకి ఇష్టలుగా జీవించాలి. ఆయనకి ఇష్టలుగా జీవించాలి. మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? ఎప్పుడు మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తాడంటే, ఒకటి మన విధేయతను బట్టి. చెప్పండి, ఎప్పుడు? మన విధేయతను బట్టి. మత్తయి సువార్త 3:17 ఏముందంటే, యేసు ప్రభు వారిని గురించి ఒక స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటాడు. అప్పుడు ఇంకా యేసు ప్రభు వారు ఏ అద్భుతం కూడా, ఏ ఆశ్చర్య కార్యాలు కూడా చేయలా. ఆయన అప్పుడే మారు మనసు బాప్తీసం పొంది ఒడ్డుకొచ్చాడు. ఇంకా ఆయన ఏ అద్భుతం చేయలా, ఏ ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయలా. అయినా యేసు ప్రభు వారిని చూసి పరలోకం నుండి తండ్రి స్వరం ఏం చెప్తుందంటే, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. ఎట్లా ఆనందిస్తున్నాడు దేవుడు యేసు ప్రభువుని బట్టి? ఎట్లా ఆనందిస్తున్నాడంటే ఆయనలో ఉన్న విధేయతను బట్టి. ఎందులో విధేయతను బట్టి? దేవుడు మనల్ని బట్టి ఎప్పుడు ఆనందిస్తాడు? ఎప్పుడు మనం దేవునికి ఆనందింపజేసే వారిగా ఉంటాము అంటే, ప్రియమైన వారలారా, మనలో ఉన్న విధేయత ఆయన చూసినప్పుడు మన విధేయతను బట్టి దేవుడు సంతోషిస్తాడు. మనం ఆయన మాట వినే దాంట్లోనే మన విధేయత కనబడిద్ది. ఆయన మాటకు లోబడే దాంట్లోనే మన విధేయత కనబడిద్ది. దేవుడు మన విధేయతను బట్టి మనల్ని బట్టి ఆనందిస్తాడు. ఆయన ఆనందింపజేస్తే చాలు, ఆయన ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు. హల్లెలూయా. యేసయ్య విధేయత చూస్తున్నాడు. యేసయ్య విధేయత ఏంటి? ఆ విధేయత మహిమను విడిచిపెట్టి, సర్వలోక మహిమను విడిచిపెట్టి, ఏ మహిమ అది? ఆ మహిమ కోటాను కోట్ల దేవదూతల మధ్యలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడి ఆ మహిమను విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, ఇదిగో తండ్రి పని నిమిత్తమై ఆయన కుమారుడిగా బయలుదేరి ఈ లోకానికి దీనుడిగా, దరిద్రుడిగా, రిక్తునిగా, ఏమండి, ఆయన ఈ లోకానికి తను తాను తగ్గించుకొని, చూడండి, ఈ సృష్టి అంతటిని కలగజేశాడంట దేవుడు. ఆకాశం భూమి కలగజేశాడు. అంటే ఎంత పెద్ద చెయ్యి, ఎంత భూమి ఎంత ఆకాశం, అంత భూమి అంత ఆకాశం కలగజేయాలంటే ఎంత పెద్ద చెయ్యి ఉండాలి యేసు ప్రభుకి, ఎంత పెద్ద బలం ఉండాలి, ఎంత పెద్దగా ఉండాలి. ఆయన అంత ఆకాశం, అంత సూర్యుడిని చేశాడంటే, హల్లెలూయా. మరి ఆయన అంతగా చిన్నగా తగ్గించుకొని ఒక అణువులాగా, పరమాణువులాగా గర్భంలో పిండముగా తగ్గించుకున్నాడు. ఆయన విధేయత, యేసయ్య విధేయత, యేసయ్య లోబడిన అనుభవం, దాన్ని బట్టి తండ్రి సంతోషిస్తున్నాడు. ఈ భూమి మీదకి మొదటిగా ఆదామును పంపించాడు దేవుడు. ఆదామును పంపిస్తే ఆదాము అవిధేయతను బట్టి సర్వలోక మానవాళి పాపములోకి వెళ్ళిపోయారు. ఆదాము అవిధేయతను బట్టి దేవుడు దుఃఖపడ్డాడు. కడపటి ఆదాముకు వచ్చిన యేసు ప్రభు యొక్క విధేయతను బట్టి ఇదిగో తండ్రి సంతోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని నువ్వు నేను సంతోషపరచాలంటే నెంబర్ 1 మనలో కావాల్సినది ఏందో తెలుసా? విధేయత, విధేయత, విధేయత. రెండవదిగా మనం చూసినప్పుడు మనం పరిశుద్ధులుగా జీవించాలి. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, మనవలే వారు కూడా శోధింపబడ్డారంట, ఆయన కూడా శోధింపబడ్డాడంట, మనవలే యేసు ప్రభు కూడా శోధింపబడ్డాడంట, అయినా ఆయన పాపము చెయ్యలేదు. యేసు ప్రభు కూడా మనలాగే శోధించబడ్డాడు. యేసు ప్రభు కూడా మనిషిగా ఉన్నప్పుడు మనలాగా అన్నిటినీ ఆయన ప్రాణం అన్నిటినీ శోధించింది. ఆయన శరీరము, రక్తము, మాంసం ఏం చేసింది? యేసయ్యను కూడా
శోధించింది. ఈ భూమి మీద మనిషికి ఉన్నప్పుడు ఆయనకు కూడా మనలాంటి శోధనలే వచ్చాయి, కానీ ఆయన పాపము చేయలేదు. ఎప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడంటే, మనం పాపము చేయని వారిగా ఉన్నప్పుడు, మనం పరిశుద్ధులుగా జీవించినప్పుడు, మనం నిష్కలంకులుగా నిందారహితులుగా బ్రతికినప్పుడు మనల్ని బట్టి యేసయ్య సంతోషించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన వారలారా, దానియేలు ఇదిగో యవన కాలంలో ఉన్నాడు, అయినప్పటికీ కూడా బబులోను దేశంలో ఉన్నప్పుడు తన ఆహారమును బట్టి కూడా తన దేహం అపవిత్రపరచుకోలేదు. యోసేపు ఇదిగో యవన కాలంలో ఉన్నాడు, అయినా ఇదిగో తన స్త్రీ వచ్చి పాపము చేద్దాం అన్నప్పుడు కూడా ఆ స్త్రీ యొక్క మాటలు ఏమాత్రము అతను పట్టించుకోలేదు. అతను పరిశుద్ధుడిగా, నిష్కలంకుడిగా, నిర్దోషిగా, పవిత్రుడిగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు కనుక దేవుడు అతన్ని బట్టి సంతోషించాడు. దానియేలును బట్టి కూడా అదే మాట అంటుంది దేవదూత వచ్చి, దానియేలు నువ్వు బహుప్రియుడవు, నువ్వు బహుప్రియుడవయ్యా దేవునికి, నువ్వు ప్రియమైన వాడవు దేవునికి అంటాడు దానియేలును బట్టి. ఎందుకు అంటున్నాడు ఆ మాట అంటే, దేవదూత దానియేలు ఇదిగో తన యొక్క జీవితంలో ఎక్కడ పాపాన్ని చేయలేదంట. తన ఉద్యోగంలో పాపం చేయలేదు, తన ఇంట్లో పాపం చేయలేదు, ఇదిగో ఆఫీసులో పాపం చేయలేదు, ఇదిగో మరి ఎక్కడికి పోయినా నిర్దోషి కనపడ్డాడంట దేవునికి. ఎట్లా కనపడ్డాడు? నిర్దోషిగా. ఎవరు కూడా ఆయనలో తప్పైన లోపమైన కనుగొనలేకపోయారు. సింహాల గుహలో వేసిన సింహాల నోలను మూయించాడు దేవుడు దానియేలు కోసం. రాజు వచ్చి అంటున్నాడు, దానియేలు బ్రతికున్నావా? నా దేవుని దృష్టికి నేను నిర్దోషి కనబడ్డానయ్యా, అందుకే ఆయన దూతను పంపించి సింహాల నోలు మూయించాడు. ఈరోజు దేవుని బిడ్డ, ఎప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడంటే, యేసు ప్రభు వారు మనవలే ఆయన కూడా శోధింపబడ్డాడు కానీ పాపం చేయలేదు. మనం కూడా ఈ లోకంలో శోధనలు వస్తాయి, టెంప్ట్ అవుతాం. మనం కూడా అప్పుడప్పుడు కొన్నిసార్లు మనం కూడా ఏమవుతాం? కొంత బలహీనం అవుతాం, దురాశలోకి వెళ్ళిపోతాం, చెడ్డ ఆలోచనలు వచ్చేస్తాయి, చెడ్డ తలంపులు వచ్చేస్తాయి, చెడ్డ చూపులు వచ్చేస్తాయి. అయినా మనం శోధించబడ్డట్టు ఆయన శోధించబడి ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, పాపము చేయలేదు. ఇప్పుడు నువ్వు నేను కూడా పరిశుద్ధులుగా ఉన్నప్పుడు, మనం నిందారహితులుగా జీవించినప్పుడు, మనలో ఏ కల్మషం లేకుండా మనం పవిత్రతను కాపాడుకున్నప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. మూడవదిగా దేవుని బిడ్డ, నువ్వు మూడవదిగా నీ తోటి స్నేహితులను ప్రేమించే వారిగా ఉన్నప్పుడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆయన అంటాడు యోహాను సువార్తలో 15వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నేను తండ్రి నన్ను ప్రేమించినట్లు మీరు కూడా ఇదిగో ఈ యొక్క మీ తోటి వారిని ప్రేమించండి, నాకు సంతోషం కలుగునట్లు అంటాడు. ఏమంటాడు? నాకు మిమ్మల్ని బట్టి నాకు సంతోషం కలుగునట్లు మీరు తోటి వారిని ప్రేమించమంటాడు. తోటి వారిని ప్రేమించాలి. మీరు ఒకరినొకరు ప్రేమించుకోనని నాకు చూడండి. ఆయనకి మనల్ని బట్టి సంతోషం ఎప్పుడు కలిగిద్దంటే ఒకరినొకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ప్రేమించుకున్నప్పుడు. నాలుగవదిగా ప్రియులారా, మనం ఎప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడంటే మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని బిడ్డలారా మనము కట్టబడాలి. దేవునిలో ముందు మనం వ్యక్తిగతంగా కట్టబడాలి. రెండోదిగా ఆత్మీయంగా మనం దేవునిలో కట్టబడాలి. మూడోది కుటుంబంగా మనం కట్టబడాలి. నాలుగోదిగా మందిరం జీవితంలో మనం కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 4 విషయాల్లో ఏ విషయంలో మనం కట్టబడకపోయినా దేవునికి సంతోషం లేదంట. ఒకటి, వ్యక్తిగతంగా ముందు నువ్వు కట్టబడాలి. 2, ఆత్మీయంగా దేవునిలో కట్టబడాలి. 3, నీ కుటుంబం కూడా కట్టబడాలి. 4, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం, చర్చి లైఫ్, మందిరం లైఫ్లో కూడా నువ్వు కట్టబడాలి. అప్పుడే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం, మీ సన్నిధిలో మొరబెడతా ఉన్నాం, మీ సన్నిధిలో గోజాడుతున్నాం. దేవా ఈ పగటి కాలం మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇదిగో మేము మనుషుల్ని సంతోషపరచాలని మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాం, కానీ నిన్ను సంతోషపరుస్తున్నామా లేదా అని ఆలోచన చేయట్లేదయ్యా. అయ్యా, నిన్ను సంతోషపరిచేవారిగా మేము ఉండాలి, నిన్ను సంతోషపరిచేవారిగా ఉండాలి, మమ్మల్ని బట్టి నీకు ఆనందం కలిగేవారిగా మేము ఉండాలి. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు అయ్యా నిన్ను దుఃఖపెట్టారు,
బాధ పెట్టారు, అయినా వారికి శరీర సంబంధమైనవన్నీ కూడా ఇచ్చారు, అవసరాలు తీర్చారు, కానీ ఆ నిత్య స్వాస్థ్యాన్ని ఇవ్వలేదయ్యా. ఈ రోజు కూడా అయ్యా మేము కూడా ఈ ఈ యొక్క యుగాంతములో ఉన్నామయ్యా. అయ్యా నీ సన్నిధిలో ప్రభువా, అయ్యా నీ యొక్క పరలోక రాజ్యము కొరకు మేము పరుగులెడుతున్నామయ్యా. మేము కూడా నాయన పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే నిన్ను సంతోషపరిచేవారిగా ఉండాలి, నిన్ను ఆనందింపజేసేవారిగా ఉండాలి అయ్యా. మేము ఆ రీతిగా జీవించే కృప మాకు దయచేయండి అయ్యా. అయ్యా ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అయ్యా. ఎవరైతే నిన్ను ఆనందింపజేస్తారో వారికి ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చే దేవుడు, ఆ దేశాన్ని ఇచ్చే దేవుడు అని మాట్లాడుతున్నావు ప్రభువా. మా విధేయతను బట్టి మేము సంతోషింపజేయాలి, మా పరిశుద్ధమైన జీవితాలను బట్టి సంతోషింప చేయాలి. ఇదిగో ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు, ఒకరినొకరు మేము ద్వేషించుకోకుండా, ఒకరినొకరు క్షమించుకోకుండా, ఒకరినొకరు అయ్యా మేము ఐక్యత కలిగి ఉండకుండా, అయ్యా మేము ఉన్నప్పుడు దుఃఖపడుతుంది నీ ఆత్మ మాలో అయ్యా. మేము నీలో మేము సంతోషపరిచేవారిగా నిన్ను ఉండాలంటే ఒకరి మీద ఒకరం దైవికమైన ప్రేమ కలిగి ఉన్నప్పుడు, మేము ఇతరులను బట్టి ప్రేమించేవారిగా ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని బట్టి సంతోషించేవాడిగా ఉన్నావయ్యా. మా జీవితాలు కట్టబడకుండా, స్థిరము లేకుండా స్తోత్రం అయ్యా. స్థిరము లేని జీవితాలుగా మేము ఉన్నప్పుడు మమ్మల్ని బట్టి సంతోషించవయ్యా. మా వ్యక్తిగత జీవితాలు నీలో స్థిరముగా ఉండాలి, మా కుటుంబాలు స్థిరముగా ఉండాలి, మా ఆధ్యాత్మిక జీవితము నీ సన్నిధిలో చర్చి లైఫ్లో స్థిరంగా ఉండాలి. అప్పుడే మమ్మల్ని బట్టి సంతోషిస్తావయ్యా. స్థిరము లేని వారిని బట్టి నువ్వు సంతోషించట్లేదు నాయన. స్థిరము కలిగిన వారిగా మేము ఉందుముగాక తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యం ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి ఈ పునరుద్ధానపు ఆరాధనలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో నీ మాటలు స్థిరపరచబడునుగాక. ఈ వాక్యం ప్రతి వారు నెవరు వేసుకొందురుగాక. నీకు ఇష్టలుగా బ్రతకాలి, నిన్ను సంతోషపరిచేవారిగా బ్రతకాలనే తీర్మానం ఒక్కొక్కరికి దయచేయబడునుగాక తండ్రి. ఈ ఆరాధనలో చేరి వచ్చిన ప్రతి వారి మీద నీ బలమైన ఆశీర్వాదాలు కుమ్మరించబడును గాక. పునరుద్ధాన బలము, పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానపు ఆశీర్వాదాలతో ఒక్కొక్కరిని ఆవరించమని, దీవించమని, మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ఈ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. విశ్వాసులు ఈరోజు చాలా